వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య అకాల మృతితో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మహిళా ఎమ్మెల్యే డాక్టర్ సుధా 2024లో ఎన్నికలలో అధిష్టానం దృష్టిలో ప్రజాప్రతినిధిగా 100% సక్సెస్ రేట్తో మరోసారి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో మన తెలుగు టీవీ బద్వేల్ స్టాఫ్ రిపోర్టర్ వెంకట సుబ్బయ్య ఫేస్ టు ఫేస్. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమీకరణల ప్రకారం ఇప్పుడు ఈ రాజకీయంలోకి రావడానికి గల కారణాలు విషయం ఏంటి మేడం? మీ అందరికీ తెలుసు, నేను మా హస్బెండ్ ఇద్దరం డాక్టర్స్. మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్గానే ఉండేది మా ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా. అయితే ఒక పర్టికులర్ సెక్టర్, హెల్త్ సెక్టర్ ఒకటే కాకుండా పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఒక లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం సర్వీస్ చేయగలమన్న ఉద్దేశంతోనే మా హస్బెండ్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. 2019లో ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది. కానీ ఆయన అకాల మరణం వల్ల అనుకోని పరిస్థితుల్లో నేను బై ఎలక్షన్ ద్వారా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మెయిన్గా ఆ సర్వీస్ని ఇంకా ఎక్కువ లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి కంటిన్యూ చేయడం కోసమే ఈ ఫీల్డ్లోకి మా హస్బెండ్ ఏదైతే మొదలు పెట్టారో అది ఫినిష్ అది కొనసాగించాలో ఒక వైఫ్గా నా రెస్పాన్సిబిలిటీ అనుకుని వచ్చాను. కుటుంబ నేపథ్యం తీసుకుంటే నా తరఫున మా ఫాదర్ డాక్టరు, అమ్మ హౌస్ వైఫే. 3 సిస్టర్స్ ఉన్నారు. 3 కూడా నేను అందరికంటే పెద్దదాన్ని. 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరం డాక్టర్స్మే. మమ్మల్ని అందరినీ కూడా డాక్టర్లకే ఇచ్చి మా నాన్న పెళ్లి చేయడం జరిగింది. మాకు ఎటువంటి రాజకీయ అనుభవం మా కుటుంబం లేదు. ఇటు మా భర్త గారి కుటుంబంలో తీసుకుంటే కూడా మా మామ, మా అత్త వాళ్ళంతా ఒక చిరు వ్యాపారం చేసుకుంటూ ఆయన 4 పిల్లల్ని సాకి పెద్ద చేసినారు మా మామ. మా హస్బెండ్ అందరికంటే పెద్దవాడు. మళ్ళీ తర్వాత 2 ఆడపడుచులు ఉన్నారు, ఇంకొక మరిది గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళందరినీ కూడా మా మామ బాగా సెటిల్ చేశారు. అయితే మాకు ఇటువైపు కానీ అటువైపు కానీ ఎటుగా కూడా మాకు రాజకీయ ఇదైతే లేదు. మాకు కేవలం ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటూనే ఇట్లా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. వైద్య వృత్తి అయితే మేము 2001 నుంచి చేసాము. ఇంకా ఈయన ఫుల్ టైమ్ పాలిటిక్స్లోకి 2019లో ఈయనకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా వైద్య వృత్తి కొనసాగించాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కోవిడ్ అది ఉండింది. తర్వాత ఈయన అకాల మరణం తర్వాత మేము హాస్పిటల్ కూడా స్టాప్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక కూడా ఆ వృత్తి అయితే కనుక ఎంతో మాకు సంతృప్తి ఇచ్చిన వృత్తి డాక్టర్ ప్రొఫెషన్. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు కూడా నేను కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు ఎంతోమంది మా హస్బెండ్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఫ్రీ సర్వీస్ ఒకటే కాకుండా ఆయన కొంచెం ప్రజలతో ఆయన అటాచ్మెంట్ అలా ఉండేది. ఎప్పుడైనా చాలామంది ఇప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, మీ ఆయనమ్మ నాకు సర్జరీ చేశారు, బాగున్నాను అలా చెప్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ వైద్య వృత్తిలో ఉన్న గొప్పతనం అది. ఏదైనా పేషెంట్కి పాజిటివ్ రిజల్ట్ ఉన్నప్పుడు, సపోజ్ మా దగ్గరికే వస్తారు పిల్లలు లేరని అట్లా కొన్ని కంప్లైంట్స్తో, వాళ్ళు ఒక పాజిటివ్ రిజల్ట్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఎక్కడైనా కడపలో కూడా గుర్తు చేస్తుంటారు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు సార్ మాకు చాలా పరిచయము, లేకపోతే నాతో మీ దగ్గరే మేడం మేము డెలివరీ అయింది, మాకు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలాంటివి చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానికి తోడు మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లినిక్ క్లోజ్ చేసేంత వరకు కూడా మేము చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాం. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మా హస్బెండ్ ప్రత్యేకంగా బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది పూర్ పీపుల్ ఉంటారని చెప్పి మిగతా అందరికంటే కూడా ఫీజు లేకుండా చూడటము, ఇంకా మిగతా డాక్టర్స్కి ఏదైనా రెఫరల్ చేసినప్పుడు కూడా వాళ్ళని కూడా ఫీజు తగ్గించుకోమని చెప్పడము. మా ప్రయాణం అంతా కూడా మెడికల్ ప్రొఫెషన్లో మాకు ఇలాగే జరిగింది. ఆ రిజల్ట్స్ ఈరోజు నేను గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు నాతో కనెక్ట్ అవ్వడానికి, ఎందుకంటే నేను వాళ్ళకు పరిచయం లేనప్పటికీ నాతో కనెక్ట్ అవ్వడానికి అది చాలా యూజ్ అయింది. ఎందుకంటే ఆ అభిమానం అన్నది వాళ్ళు నా మీద కూడా చూపించారు బద్వేల్ కాన్స్టిట్యున్సీ. సో ఆ సర్వీస్ అన్నది వృధా పోలేదు. ప్రజలు మా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళు అభిమానించారు. అది మాత్రం వాస్తవం. మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి సార్ 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఇది నేను 2021లో బై ఎలక్షన్లో వచ్చాను. కానీ 2019 నుంచి మా హస్బెండ్ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా నవరత్నాలు అనేది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో 99%, ఆల్మోస్ట్ 99.9 అనుకోవచ్చు,
చెప్పినవన్నీ కూడా చేసిన ఏకైక వ్యక్తి మన ఇండియాలో నాకు తెలిసి. ఎందుకంటే ఈ నవరత్నాలు ఎలా రీచ్ అయ్యాయన్న దానికి మళ్ళీ మనము రెట్రోస్పెక్టివ్గా మనం గడప గడప అనే ఒక కార్యక్రమం, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమం చేసినప్పుడు ఎంతవరకు మనం చెప్పింది లాస్ట్ ఎలిజిబుల్ పర్సన్, సీఎం సార్ స్పెసిఫిక్గా చెప్తుంటారు, ఏవైతే మనము అందించాలనుకుంటున్నామో ఈ సంక్షేమ పథకాలు లాస్ట్ ఎలిజిబుల్ పర్సన్ కూడా రీచ్ అవ్వాలి. దానికోసము ఎంతవరకు ఇది పనిచేస్తుంది ఈ సిస్టమ్ అనే దానికోసం ఇప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎలిజిబిలిటీ ఓన్లీ క్రైటీరియాతో ఏ విధంగా అందింది అన్నది మేము ప్రత్యక్షంగా చూసాం. సో సార్ సక్సెస్ అయ్యారు అవి రీచ్ అవ్వడంలో అన్నది ఎటువంటి సంశయం లేదు. అది కాకుండా ఇది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మనం జగనన్న సురక్ష ప్రోగ్రాంలో మళ్ళీ కూడా మనము ఎలిజిబుల్ పర్సన్స్ కోసం జల్లెడ పట్టి ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సీఎం సార్ స్పెసిఫిక్గా ఒక మాట చెప్తారు, హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళ చేయి పట్టి వాళ్లకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం గతంలో ఎన్నడూ జరగలేదు, బహుశా ఇంకా ముందు కూడా ఎవరు చేయలేరు ఇంత గొప్పగా. ఇది మాత్రం సీఎం సార్ సక్సెస్ అయ్యారు. అంటే వాస్తవానికి నాకు అనుభవం చాలా తక్కువ, 21 నుంచే కదా నేను పాలిటిక్స్లో ఉండేది కూడా. సో పాలిటిక్స్ అనేది మనము ఎక్కడున్నా కూడా నేను నమ్మింది ఒకటే, సమస్యలు ప్రతి చోట ఉంటాయి, మెడికల్ ఫీల్డ్లో కూడా ఉంటాయి, ఏ ఫీల్డ్లో కూడా సమస్య లేకుండా ఏది ఉండదు. ఈ ఫీల్డ్ కూడా అంతే, ఏ దానికి అతీతం కాదు. కానీ ఏ సమస్యలైనా ఎదుర్కోవడానికి మన యాటిట్యూడ్, మనం హౌ వీఆర్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్ అన్నదే చాలా వరకు ఉంటుంది. ఇంకా కొన్ని అడ్వర్స్, కొన్ని విపరీతమైన సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండదు. అయితే మీరు అన్నట్టు సమస్యల్ని ఎదుర్కోవటానికి నాకు ఇక్కడ నాయకులు కానీ, అధిష్టానం గోవిందరెడ్డి సార్ కానీ అందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి నన్ను కూడా ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా వరకు మన బద్వేల్ కాన్స్టిట్యున్సీలో సమస్యలు అయితే నా వరకు నేనేం పెద్దగా ఫేస్ చేయలేదు. అందరు కోఆపరేషన్ ఉంది, ప్రజలు కానీ, నాయకులు కానీ, అధిష్టానం కానీ అందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి నేను పెద్దగా ఏం సమస్యలు ఫేస్ చేయలేదు. ఇంకా స్పెసిఫిక్గా మహిళలకు సంబంధించి ఏ సమస్యలు కానీ ఏమైనా కూడా నేను వీలైనంత కాన్స్టిట్యున్సీలో అందుబాటులో అందరికీ ఉంటూ, మహిళలే కాదు ఎవరైనా కూడా వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసే దిశగానే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణ, రెండోసారి నాకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ జగన్ సార్ ఇవ్వడమే ఆన్సర్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో ఎటువంటి కక్ష సాధింపులు లేవు. సర్వీస్ జెన్యూన్గా చేస్తే ఖచ్చితంగా ఏ పార్టీ కానీ, ఏ ఫీల్డ్ కానీ మనం జెన్యూన్గా ఉంటే ఆ రికగ్నిషన్ వస్తుంది. ఎందుకంటే అది ఈరోజు కాకపోతే రేపైనా వస్తుందని నమ్మే వ్యక్తిని నేను. నాకు ఈరోజు అదే జరిగింది. ఎటువంటి కక్ష సాధింపులు లేవు. నేను అదే ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రజలు కానీ, ఇక్కడున్న నాయకులు కానీ అందరూ కూడా నా మీద ఎప్పుడు సానుభూతితోనే ఉన్నారు. మా హస్బెండ్ మీద ఉన్న అభిమానం కానీ, నేను వాళ్ళతో ఒక ట్రాన్స్పరెంట్గా కానీ, ఒక కరప్షన్ లేకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు కానీ, నాయకులు కానీ అందరూ వాళ్ళని నేను రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు కూడా నాతో చాలా ఆప్యాయంగా, ప్రజలు కూడా, నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు నన్ను ఒక ఇంట్లో మనిషిలాగా ఓన్ చేసుకున్నారు. ఈ విషయానికి నేను రియలీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానీ, నాయకులకు కానీ, అధిష్టానానికి కానీ అందరూ కూడా నన్ను వాళ్ళ ఆడబిడ్డలాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. సో నా వరకు నాకు సమస్యలు అనేవి నేను పెద్దగా ఫేస్ చేసింది లేదు, నాకెవరు కనిపించడం కూడా లేదు. అందరూ కూడా నాతో సానుభూతిగానే వ్యవహరిస్తున్నారు. పర్సనల్ క్వశ్చన్ మేడం, నేను అసలు అంటే మనం అనుకోలేదు, ఎందుకంటే ఆయన హెల్త్ నిలకడగా ఉంటుంది, ఆయన మా మధ్య ఉంటారని మేము అనుకున్నాము. బేసిక్గా ఈ ఫీల్డ్లోకి రావాలని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అది ఆయన ఇష్టం. నేను వచ్చింది కేవలం ఆయన ఇష్టాన్ని కొనసాగించి ఆయన అన్ఫినిష్డ్ జాబ్ చేయాలా రెస్పాన్సిబుల్గా. సీఎం సార్ ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు, నువ్వు ప్రజల్లో ఉండుమా, నువ్వు సమస్య నీ లాస్ని నువ్వు మర్చిపోతావని ఒక బ్రదర్ లాగా చెప్పారు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా నేను చెప్తాను, సీఎం సార్ ప్రతి ఆడపడుచును కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడిలాగా ఎలా మాట్లాడతారో నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు. ఆ రోజు ఏ విధంగా చెప్పారు, ఈరోజు ఈ టికెట్ విషయంలో కూడా నిన్న వెళ్ళినప్పుడు కూడా ఆయన నాకు అదే చెప్పినాడు, నీకెప్పుడు నేను ఉంటామా భరోసా అని. నాకు దేవుడిచ్చిన అన్న అసలు జగన్ సార్, నిజంగా చెప్ప అన్న కాదు, నాకంటే చిన్నవారు, నాకు తోబుట్టుతో సమానం. అది నేను ఐ కెన్ టెల్ యూ.
ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టు జగన్ సార్ ఉండేది ఏమంటే ఒక క్రెడిబిలిటీ, ఒక రాజకీయంలో క్రెడిబిలిటీ అన్నది చాలా తక్కువ చూస్తాం మనం. ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇస్తారు, కొన్నిటిని నెరవేరుస్తారు, మళ్ళీ మాట దాటి వేసే వాళ్ళని మనం చాలామందిని చూసాం. కానీ జగన్ సార్ ఫ్రమ్ డే 1 ఆ క్రెడిబిలిటీ అనేది బిల్డప్ చేశారు. అది కేవలం మాటలతో రాదు, తను ఏదైతే చెప్పారో అది చేసే చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు. ఈరోజు తను చెప్పినటువంటి 100% జగన్ సార్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు, నమ్మాలి కూడా. ఎందుకంటే మనకు మేలు చేసే వాళ్ళని నమ్మకపోతే మనం అన్యాయం చేసుకున్న వాళ్ళమే. రేపు ఇదే నినాదం మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎస్పెషల్లీ బద్వేల్ కాన్స్టిట్యున్సీ చూస్తే మన గోవింద్ రెడ్డి సార్ కానీ ఆయన నాయకత్వంలో మనం ఇంతవరకు చూస్తున్నాం. ఏదైనా కూడా ప్రజల పక్షాన నిలబడే మన వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తున్నాం. ఇదే విధంగా జగన్ సార్ కూడా ముందుకు కూడా మన బద్వేల్ డెవలప్మెంట్కి ఇంకా ఇప్పటికి ఎంత డెవలప్ అయింది ప్రజలు చూస్తున్నారు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక కంపెనీ రావడం కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఏ విషయంలో తీసుకున్నా కూడా 2019 ముందు తర్వాత మన బద్వేల్ని కూడా మనం నాడు నేడు కింద చూడొచ్చు డెవలప్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ రెండు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే జరిగింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ని నమ్ముతారు. ప్రజల వెంట బద్వేల్ ప్రజలు జగన్ సార్ వెంట బద్వేల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు నడుస్తారని నేను నమ్ముతున్నాను. మన తెలుగు టీవీ ఛానల్ వారు మా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, మా ప్రైవేట్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నా కూడా అన్నీ కూడా చాలా బాగా ప్రసారం చేశారు. తర్వాత ప్రతినిత్యం ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వాటినన్నింటిని కూడా కవరేజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాళ్ళకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందు కూడా జరగబో ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు మా వెంట ఉండి ఏవైతే జరుగుతున్నాయో కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే జగన్ సార్ వచ్చిన తర్వాత జరుగుతున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం మనం చేస్తున్నాం అనేసి సైలెంట్గా ఉంటే సరిపోదు. ఈ మంచి ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ తీసుకెళ్లేదానికి మీలాంటి వాళ్ళ సహాయం కూడా మాకు కంపల్సరీ అవసరం. మీ కోఆపరేషన్ ఖచ్చితంగా మాకు ముందుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు.